సిద్ధు జొన్నలగడ్డ. 'డీజే టిల్లు' రిలీజ్ పేరు హిట్ అయిన తర్వాత 'జాక్' మూవీ అనేది ఫ్లాప్ అవ్వటం జరిగింది. అయితే ఒక సినిమా, 2 సినిమా హిట్ అవ్వంగానే బాగా రెమ్యునరేషన్ పెంచేస్తారు. దానివల్ల మాకు బాగా ఇబ్బందనేది పడుతుందని ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ సినిమా హాల్లు రీసెంట్‌గా క్లోజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ప్రస్తావన గూడా వచ్చింది. అంటే డైరెక్ట్‌గా అనలేదు తను. ఇండైరెక్ట్‌గా రీసెంట్‌గా వచ్చిన మూవీ అసల ఓపెనింగ్ కలెక్షన్‌లే రాలేదంట. ఎందుకంటే అంత పెట్టి తీస్తారు. సరే మీ ఆనందం కోసం మీరు తీస్తే ఆ ప్రెషర్ అంతా మా మీద పడుతుంది అని ఒక ఎగ్జిబిటర్ అయితే చెప్పడం జరిగింది. ఇది ఎవరెవరికి కనెక్ట్ చేయాలో ఆళ్ళాళ్ళకి కనెక్ట్ చేశారు. కొంతమంది 'విశ్వక్సేన్' అన్నారు. కొంతమంది 'సిద్ధు జొన్నలగడ్డ' అన్నారు. ఎక్కువగా అయితే 'సిద్ధు జొన్నలగడ్డ' పేరనే ఇనిపించింది. ఎందుకంటే రీసెంట్‌గా వరుసగా 2 హిట్లు పడిన తర్వాత అమాంతం తన రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు అది మా అందరికీ చాలా ఇబ్బందవుతుంది. ఎగ్జిబిటర్‌లకి గాని, డిస్ట్రిబ్యూటర్‌లకి గాని అని చెప్పి తను ఒక మాట్లాడటం అయితే జరిగింది. అయితే దీంట్లో 'రామ్ చరణ్' గారి పేరు కూడా చాలామంది అంటున్నారు. కానీ అసలు 'రామ్ చరణ్' గారి గురించి అని చెప్పల. ఆయన ఈ మధ్యొచ్చిన హీరో అని చెప్పాడు. అది వరుసగా 2 హిట్లు పడి, అది ఇక్కడి వరకే అని కొన్ని క్లారిటీగా సిమిలర్‌గా 'సిద్ధు జొన్నలగడ్డ'కి టచ్ అయ్యేటట్టు మాట్లాడాడు తను. అంతేగాని పెద్ద హీరోల గురించి ఎవరి గురించి మాట్లాడలేదు. దీంట్లో 'విశ్వక్సేన్' గారు గాని, 'సిద్ధు జొన్నలగడ్డ' గాని ఇలా కొంతమంది పేర్లయితే వినపడుతున్నాయి. మీరెవరు అనుకుంటున్నారో కింద కామెంట్‌లో అయితే మాత్రం మెసేజ్ చేయండి.